ఆర్ వ్యాక్సిన్స్ సేఫ్ ఫర్ చిల్డ్రన్? వ్యాక్సిన్స్ పిల్లలలో సేఫ్ అయినా లేదంటే వాటి నుంచి ఏమైనా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఈ డౌట్ పేరెంట్స్ చాలా మందికి ఉంటుంది. సో వ్యాక్సిన్స్ అనేవి చాలా సేఫ్. అండ్ వ్యాక్సిన్స్ రాకముందు లక్షలాది మంది పిల్లలు కొన్ని రకాల జబ్బులతో సఫర్ అయ్యేవాళ్ళు. దాంట్లో బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్, సివియర్ డయేరియా లాంటి కేసెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు వ్యాక్సిన్స్ వచ్చాక ఈ డిసీజెస్ ఇన్సిడెన్స్ అనేది చాలా తగ్గింది. అండ్ ఇప్పుడు దీంట్లో చాలా రకాల జబ్బులు మనం డే టు డే లో చూడట్లేదు కూడా. అది ఓన్లీ కంప్లీట్ వ్యాక్సినేషన్ వల్లే సాధ్యమైంది. అండ్ వ్యాక్సిన్స్ అనేవి కూడా మార్కెట్ లో అలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా రిలీజ్ చేయరు. ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్, మల్టిపుల్ ట్రయల్స్ అండ్ స్టెప్ బై స్టెప్ టెస్టింగ్ తర్వాతే అవి మార్కెట్ లో అవైలబుల్ అవుతాయి. చాలా మంది పేరెంట్స్ కు ఉండే కామన్ డౌట్ దీని వల్ల ఫీవర్, పెయిన్ ఎక్కువ ఉంటుందా అని. సో ఇవి చాలా మైనర్ ఎఫెక్ట్స్ అండ్ చాలా టెంపరరీ. సైడ్ ఎఫెక్ట్స్ కంటే వ్యాక్సిన్ నుంచి వచ్చే బెనిఫిట్స్ చాలా ఎక్కువ. పిల్లలు సేఫ్ గా ఉంటారు, లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ హాస్పిటల్ అడ్మిషన్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. ఇది కాకుండా చాలా కామన్ మిత్ ఏంటంటే ఎంఎంఆర్ వ్యాక్సిన్ వల్ల ఆటిజం వస్తుందా అని. ఎంఎంఆర్ కి ఆటిజం కి ఎటువంటి సంబంధం లేదు. ఇది సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది. ఎంఎంఆర్ అనేది మీజిల్స్ లాంటి డేంజరస్ డిసీజ్ నుంచి మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో అది కూడా కంపల్సరీగా వేయించాలి. అండ్ గవర్నమెంట్ లో వ్యాక్సిన్ వేయిస్తున్న పేరెంట్స్ ఈ 5 వ్యాక్సిన్స్ గవర్నమెంట్ లో ఉండవు, మీ ప్రైవేట్ క్లినిక్స్ లో కానీ హాస్పిటల్స్ లో కానీ వేయించాలి. చికెన్ పాక్స్, ఫ్లూ వ్యాక్సిన్, టైఫాయిడ్, హెపటైటిస్ ఏ అండ్ మెనింజోకోకల్, ఈ వ్యాక్సిన్స్ కూడా తప్పనిసరిగా వేయించండి. థ్యాంక్ యూ.